మళ్లీ కాంగ్రెసే అధికారంలోకి వస్తుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పాలమూరులో ఈసారి 14 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కుర్చీ వేసుకుని పాలమూరు ప్రాజెక్టు కట్టిస్తానని కేసీఆర్ మాట తప్పారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఒక్క నిమిషం కరెంటు పోతే ప్రజలను బీఆర్ఎస్ రెచ్చగొడుతోందని విమర్శించారు. ఒకేసారి రైతులకు రుణమాఫీ చేసిన ఘనత తమదేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మరి ఆనాడు ఫైనాన్స్ మినిస్టరు హరీష్ రావే, 5 సంవత్సరాల ఇరిగేషన్ మంత్రి హరీష్ రావే, నువ్వే ప్రస్తావించినవు. అంటే కాంట్రాక్ట్ల గురించి, వర్క్ల గురించి ప్రస్తావించినవు. మరి ఎన్నికల ముందు కేసీఆర్ ఏం మాట్లాడిండు, ఎన్నికల తర్వాత ఏం చేసిండు? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ప్రాజెక్టుల పేరు మీద దుర్వినియోగం చేసిందా చేయలేదా? నేను అసెంబ్లీ సాక్షిగా సవాలు విసిరాను. లక్షల కోట్ల రూపాయలు మీ నిర్వాహకం వల్లనే ఇలా రాష్ట్రం దోచిపెట్టిండ్రు, దోసుకునే కార్యక్రమం జరిగింది. దీన్ని కాదనగలరా?